మరైతే ఇప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఉన్నప్పుడు రోల్స్ చేయడం వేరు. అక్కడ ఉన్న డైలాగ్స్ గాని, డైలాగ్ డిక్షన్స్ గాని అదంతా వేరు. ఇప్పుడేంటంటే కొంచెం లీడ్ యాక్టర్స్ లేదా లవ్ స్టోరీస్ అన్నప్పుడేంటంటే దానికి దీనికి ఒక చిన్న గ్యాప్ ఉంటది గదా! సో, ఆ ఫేజ్ ఎలా అనిపించింది? ఈ ఫేజ్ కొంచెం ఏమైనా కొత్తగా అనిపిస్తుందా? లేతే చైల్డ్ ఆర్టిస్ట్ గా అంటే అది ఇప్పుడు 10th క్లాస్ డైరీస్ అనే మూవీ చేశాను. అందులో కూడా క్యూట్ లవ్ స్టోరీ ఉంది. హ్మ్. సేమ్ అలానే ఇప్పుడు టీనేజ్ లవ్, నేను లీడ్ గా అంటే టీనేజ్ లవ్ స్టోరీసే చేస్తున్నాను. హ్మ్. సో అవి కూడా అలానే క్యూట్ క్యూట్ గా సాగిపోతున్నాయి. ఉంటాయి గాని కాకపోతే ఏంటంటే నేననేది అదే. ఇప్పుడంటే లవ్ స్టోరీ అనగానే ఏంటంటే ఓన్లీ మాటలతోనే ఉండదు గదా! కొంచెం ఇవి గూడా ఉంటాయి గదా! అంటే ఎదర లీడ్ పెయిర్ మధ్య కెమిస్ట్రీ గాని ఇవన్నీ మ్యాటర్ గదా! సో, మరి అవన్నీ ఎలా అనిపిస్తున్నాయి? అవన్నీ కంఫర్టబుల్ గానే చేయగలుగుతున్నారా? లేదంటే నేను కంఫర్టబుల్ అయ్యేంత వరకు నేను చేస్తానండి. ఆ స్టోరీ ముందు తెలుసుకుంటాం కదా. అవునవును. ఏమేం డాడీ అడుగుతారు, ఏమేమి ఉన్నాయో అన్ని చెప్తారు. సో నేను నన్ను అడుగుతారు, ఓకే నీకు ఇది కంఫర్టేనా అంటే, డాడీ చేద్దామంటే, నాకేమైనా నచ్చకపోతే ఆ మూవీ ఇంకా నో చెప్పేస్తాం అంతే. సో, మరి అంటే తెలుగు అమ్మాయిలకి తెలుగు ఇండస్ట్రీలో గుర్తింపు రాదనేది ఉంటదా? కానీ ఇప్పుడేంటంటే చాలా మంది దాన్ని బ్రేక్ జేసి వస్తున్నారు. యెస్. యెస్. సో, అవును. మరి మీకు ఎలాంటి అనుభవాలు ఎదురైనాయి? అంటే తెలుగు అమ్మాయి అవ్వడం వలన ఏమన్నా ఇప్పటి వరకు క్యారెక్టర్స్ రాకపోవడం గాని అలాంటియేమన్నా? ఇంకా నాకు అంత పెద్ద పెద్ద క్యారెక్టర్స్ రావట్లేదు. అంటే లైక్ పెద్ద క్యారెక్టర్స్ అంటే పెద్ద ఏజ్ క్యారెక్టర్స్ రావట్లేదు. ఓకే. సో టీనేజ్ క్యారెక్టర్స్ వరకే వస్తున్నాయి. ఇప్పటి వరకు నేను అలాంటి సిచ్యువేషన్స్ ఏం ఫేస్ చేయలేదు. నేను కూడా లైక్ ఈ క్యారెక్టర్సే చేయాలి, ఆ క్యారెక్టర్సే చేయాలి అని అనుకోవట్లేదు. నా క్యారెక్టర్ కి ఒక ఇంపార్టెన్స్ ఉన్నది అయితే చేస్తాను. ఇప్పుడు నారి మూవీలో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ అండి. మీరు ఆ రీల్ చూసే ఉంటారు. అందులో ఒక 14 years old అమ్మాయి ఎన్ని కష్టాలు అనుభవిస్తుంది, ఎంత ఎక్స్పీరియన్స్ చేసింది, కానీ దానికి ఏం చేయలేకపోతుంది, స్టెప్ తీసుకోలేకపోతుంది అనే క్యారెక్టర్ నాది. సో ఇలాంటి ఏ మూవీస్ అయినా చేయాలనుకుంటున్నాను నేను. ఓకే. మరి మీరు ఎక్స్‌ట్రోవర్ట్ గదా! ఇప్పుడు మరి సెట్స్‌లో మాట్లాడడం గాని ఇలాంటివి ఏమన్నా ఎలా? నేను ఫస్ట్ ఇప్పుడు మీరు మంచిగా జోవెల్ గా మాట్లాడుతున్నారు, నేను కూడా అలానే మాట్లాడుతున్నాను. మీరు కొంచెం సైలెంట్ గా డిగ్నిఫైడ్ గా మాట్లాడితే నేను అలానే మాట్లాడుతాను. అక్కడ కూడా యాక్ట్ చేస్తారు. అంటే యాక్టింగ్ అని కాదు, నాకు ఆ చనువు రాదు. లైక్ ఎదుటి వాళ్ళని బట్టే నాది కూడా ఉంటది. బట్ కలిసిపోతే నేను ఫుల్ యాక్టివ్. హాస్ని లాగా అయితే కాదు. నేనే ఫస్ట్ తీసుకోలేను స్టెప్.